ఈ స్కిన్ వైట్గా ఉండి ఫ్రీగా వెనక్కి వెళ్ళక టైట్గా అయిపోయే ప్రాబ్లమ్ని BXO అంటారు. BXO అంటే బెలనైటిస్ జీరోటికా ఆబ్లిటరెన్స్. సో ఈ బెలనైటిస్ జీరోటికా ఆబ్లిటరెన్స్ అనే ప్రాబ్లము అది ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్. అది ఎవరిలో అయినా సరే రావచ్చు. అండ్ కొంతమందిలో కొన్నిసార్లు ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా ఈ BXO అనే ప్రాబ్లం రావడానికి అవకాశం ఉంటుంది. సో ఈ BXO అనే ప్రాబ్లం వచ్చిన వాళ్ళలో ముఖ్యంగా కనపడే లక్షణాలు ఏమిటి అనంటే ఈ స్కిన్ అనేది బాగా థిక్గా మందంగా అయిపోయింది. స్కిన్ స్ట్రెచ్ అవ్వదు అండ్ స్కిన్ చుట్టూతా వైట్గా అయిపోయింది. అండ్ ఈ స్కిన్ కింద ఉన్న గ్లాండ్స్ కూడా వైట్గా అయిపోవటము అట్టలాగా అయిపోయింది అనమాట. సో ఎవరిలో అయితే ఈ స్కిన్ టైట్గా ఉండి ఫ్రీగా వెనక్కి వెళ్ళక ఈ వైట్ డిస్కలరేషన్ ముఖ్యంగా ఈ స్కిన్ వైట్గా అవుతుంది అనంటే దానికి మెయిన్ రీజన్ను ఈ వైట్గా అయిపోయే స్కిన్కి ఈ BXO అనేది ఒక మెయిన్ రీజన్ను. సో ఈ ప్రాబ్లం వల్ల వచ్చే సమస్య ఏమిటి అనంటే సెక్షువల్గా కలిసినప్పుడు ఈ స్కిన్ టైట్గా ఉండి ఫ్రీగా వెనక్కి వెళ్ళకపోవటం వల్ల అటువంటి వాళ్ళలో సెక్స్ చేయడానికి ఇబ్బంది అయింది. అది ఫస్ట్ ప్రాబ్లము. దానికన్నా వచ్చే ఒక ముఖ్యమైన ప్రాబ్లం ఏమిటి అనంటే చాలామందిలో ఈ స్కిన్ టైట్గా ఉండి ఫ్రీగా వెనక్కి వెళ్ళకపోవటం వల్ల ఈ స్కిన్ ఇట్లా వైట్గా అయిపోయి ఫ్రీగా వెనక్కి వెళ్ళకపోవటం వల్ల ఈ స్కిన్ దగ్గర ఉన్న ఇన్ఫెక్షన్ను యూరిన్ వచ్చే హోల్కి స్ప్రెడ్ అయింది. ఈ స్కిన్ దగ్గర ఉన్న ఇన్ఫెక్షన్ కనుక యూరిన్ వచ్చే హోల్కి స్ప్రెడ్ అయితే స్లోగా అటువంటి వాళ్ళలో ఈ యూరినరీ ట్రాక్ ఏదైతే యూరిన్ పోసుకునే ట్రాక్ ఉంటుందో యూరినరీ ట్రాక్లో ఈ నారోయింగ్ వచ్చేస్తుంది అనమాట. యూరినరీ ట్రాక్ అనేది సన్నగా అయిపోయి పాస్ పోసుకోవాలంటే చాలా గట్టిగా బిగబట్టిపోయటము, లేకపోతే పాసు చాలా చిన్నగా ఒక సూదిలో నుంచి వచ్చినట్లు పాసు రావటము అనే ప్రాబ్లం ఎదుర్కొంటారు.